ఓట్ చేయండి. అప్డేట్ చూసుకున్నట్లయితే మంగళవారం ఎపిసోడ్ సందర్భంగా రేషన్ కోసం 3 గేమ్స్ అయితే పెట్టారు. సంచాలకుగా వ్యవహరించిన మణికంఠపై ప్రేరణ, సోనియాపై యష్మి తెగ అరిచేశారు. ఇదిలా ఉండగా ఫుడ్ విషయంలో ప్రేరణ ప్రవర్తన సరిగా లేదంటూ విష్ణు ఏడ్చేస్తుంది. ఈరోజు హౌస్లో 4th టాస్క్ అయితే జరిగింది. బిగ్ బాస్ హౌస్లోకి మరోసారి ప్రభావతిని పంపించారు. పాత సీజన్లో ఇలానే ప్రభావతి అంటూ ఓ కోడి బొమ్మను పెట్టి గుడ్లు దాచుకునే టాస్క్ పెట్టారు బిగ్ బాస్. తాజాగా ప్రభావతి 2.0 అంటూ అదే టాస్క్ను రిపీట్ చేశాడు. ఈ గేమ్ ప్రకారం కోడి పెట్టే గుడ్లను కాపలా ఉండి వాటిని తీసుకోవాలి. అలానే వాటిని వేరే వాళ్ళు దొంగతనం చేయకుండా కాపాడుకోవాలి. ఇలా ఎక్కువ గుడ్లు ఎవరి దగ్గర ఉంటే ఆ టీం విన్ అయినట్లు. చివరికి ఈ టాస్క్లో నిఖిల్ టీం విన్ అవ్వడం జరుగుతుంది. ఇక ఓటింగ్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే టాప్ ప్లేస్లో విష్ణు ఉంది 28% ఓటింగ్తో. డే 1 నుంచి విష్ణుప్రియకు మంచి ఓటింగ్ అనేది పోల్ అవుతుంది. టాప్ ప్లేస్లో అయితే కొనసాగుతుంది. సెకండ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు 19% ఓటింగ్తో. మణికంఠకు కూడా మంచి ఓటింగ్ అనేది పోల్ అవుతుంది. థర్డ్ ప్లేస్లో నైనిక ఉంది 11% ఓటింగ్తో. ఫోర్త్ ప్లేస్లో సీత ఉంది 11% ఓటింగ్తో. ఫిఫ్త్ ప్లేస్లో ప్రేరణ ఉంది 9% ఓటింగ్తో. సిక్స్త్ ప్లేస్లో యష్మి ఉంది 9% ఓటింగ్తో. సెవెంత్ ప్లేస్లో అభయ్ నవీన్ ఉన్నారు 8% ఓటింగ్తో. ఎయిత్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు 7% ఓటింగ్తో. ఈ ఓటింగ్ ప్రకారం సేఫ్ జోన్లో విష్ణు, మణికంఠ ఉండగా డేంజర్ జోన్లో నైనిక, సీత, ప్రేరణ, యష్మి, అభయ్ నవీన్, పృథ్వీరాజ్ ఉన్నారు. వీరు ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.